ప్రతి నోరు మూయబడుతుందంట. ఎందుకంటే మన నోరు వల్ల ఎంత ప్రమాదకరమో చూడండి. మన నోరు ప్రకృతి చక్రానికి చిచ్చు పెట్టేస్తుందంట. అంటే మన నోటి మాటలతోనే మనం నిర్ణయించబడతామంట ఎలాంటి వారం. అంటే నోటి మాటను బట్టే ఒక మనిషి మంచివాడా చెడ్డవాడో మనం చెప్పేస్తాం అన్నమాట. ఓకేనా? భక్తిహీనుడు అంటే ఎలా తెలుస్తుంది? వాడి నోటి మాటలను బట్టి తెలుస్తుంది భక్తిహీనుడు అని. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? ప్రతి నోరు మూయబడినట్లు సర్వలోకము దేవుని శిక్షకు పాత్రులగునట్లు నువ్వు అంటున్నాడు. చూసారా? ఈ నోరు ఎందుకు ఇచ్చాడు తెలుసండి దేవుడు? దేవుని మాటలు పలకటానికి. ఈ నాలుగు ఎందుకు ఇచ్చాడు అనుకున్నావు? మనకి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడానికి కాదు, మనం ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడానికి కాదు. ఈ అవయవాలన్నీ దేవుడు ఆయన మహిమ కోసం ఇచ్చాడంటండి. మరి దేవుడికి ఎంత కోపం కలుగుతుందండి? ఎలాంటి ఆలోచనలో దేవుడు ఉంటాడు? నోరిచ్చానే, నోరిచ్చినప్పుడు ఈ నోటితో నువ్వు ఏం చేయగలుగుతున్నావు? ఉదయం నుంచి సాయంత్రం వరకు, ఉదయం నుంచి సాయంత్రం వరకు లక్షల మాటలు మనం మాట్లాడుతుంటాం.